ఇప్పుడు పెట్టేసి గ్రూప్స్ అన్నింటిలో పెట్టేసి మీకు ఎన్ని వీలైతే మీ గ్రూప్స్ అన్నింటిలో కూడా దాన్ని ఫార్వర్డ్ చేయండి. అందులో కంప్లీట్ మ్యాప్ ఇచ్చాము గేట్స్ది. ఇట్ ఈస్ ప్యూర్లీ రిగార్డింగ్ క్రికెట్ బందోబస్త్ అండ్ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ అండి. మనకి క్రికెట్ స్టేడియం రీచ్ అవ్వడానికి హనుమంతవాక్ జంక్షన్, విశాఖ వ్యాలీ, ఎండాడ ఈ 3 మెయిన్ డైవర్షన్స్ అండి మనకి ఫ్రమ్ సిటీ టు స్టేడియంకి వెళ్తున్నప్పుడు. అట్లాగే విజయనగరం అండ్ శ్రీకాకుళం చూస్తున్న వాళ్ళకి మారికోల్స, కొమ్మాది అండ్ కార్ షెడ్ ఈ 3 ఇంపార్టెంట్ జంక్షన్స్. మనము శ్రీకాకుళం విజయనగరం చూస్తున్నట్టు హెవీ వెహికల్స్ కానీ వీటన్నిటినీ కూడా మధ్యాహ్నం 1 గంట నుంచి బేస్డ్ ట్రాఫిక్ మారికోల్స్ నుంచి డైవర్ట్ చేసేస్తాం వాళ్ళని. వాళ్ళు జురాంగ్ జంక్షన్ దగ్గర నుంచి తిమ్మాపురం వచ్చి తిమ్మాపురం మీదుగా ఐటీ సెజ్, సాగర్ నగర్, మళ్ళీ విశాఖ వ్యాలీ మన జూ పార్క్, జోడుగులపాలెం ఇట్లా వస్తారు సిటీలోకి. ఇక్కడ మనం విశాఖ హనుమంతవాక్ దగ్గర 2 డైవర్షన్స్ తీసుకుంటున్నామండి. ఎవరైనా కూడా స్మాల్ వెహికల్స్ కానీ వాటిని కానీ మనం హనుమంతవాక్ నుంచి బీచ్ రోడ్లోకి తీసుకుంటున్నాము. హెవీ వెహికల్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయనుకోండి వాటిని ఆ విధంగా హెల్త్ సిటీ మీదుగా తీసుకుని హైవేకి కనెక్ట్ చేస్తున్నాము. సో అందువల్ల మనకు ఆపోజిట్ డైరెక్షన్లో 2 వెహికల్స్ అంటే 2 వే ఉన్న దగ్గర కూడా ఆ విధంగా పోకుండా ఏదైతే మనం మారికోల్స్ నుంచి డైవర్ట్ చేసిన ట్రాఫిక్కి హనుమంతవాక్ నుంచి డైవర్ట్ చేసిన ట్రాఫిక్ ఎదురుపడకుండా మనం ప్లాన్ చేయడం జరిగింది దాన్ని. ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ ట్రాఫిక్ డెన్సిటీ, అది ఎక్కువగా ఉంటే ఇవన్నీ చేస్తాము, లేకపోతే యాజ్ యూజువల్గా పబ్లిక్ని అలౌ చేస్తాము. రెండోది 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్ పార్కింగ్. మీరు ఇంకా అక్కడ టికెట్ సేల్ చేస్తారనో లేకపోతే ఇంకా ఎవరైనా పాసెస్ కానీ అవి కానీ దొరుకుతాయనో అన్నెసరీగా అక్కడ రావద్దు. వితౌట్ టికెట్ ఎవరిని కూడా అక్కడికి అలౌ చేయము. ఆల్రెడీ టికెట్స్ అన్నీ కూడా సేల్ అయిపోవడం జరిగింది. కాబట్టి అక్కడికి వచ్చి మీ 2 వీలర్స్ ఎక్కడ పడితే అక్కడికి చేస్తే వాటన్నిటిని సీజ్ చేసి పట్టుకెళ్ళిపోవడం జరుగుతుంది వెహికల్స్ని. తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. 4 వీలర్స్ కూడా విఐపి అండ్ వివిఐపికి పాసెస్ ఇస్తున్నారు. ఆ పాస్ ఉన్న వాళ్ళు వాళ్ళ తాలూకా డిజిగ్నేటెడ్ ఏరియాలో వెహికల్ని పార్క్ చేసుకుని మీరు ఏ గేటో మీకు ఆ టికెట్లో మీ గేట్ ఉంది కాబట్టి మీరు ఆ గూగుల్ లింక్ ఓపెన్ చేస్తే మీ గేట్ వస్తుంది. మీరు ఆ విధంగా డైరెక్షన్స్ తీసుకుని నావిగేట్ చేసుకుని మీరు వెళ్ళిపోవచ్చు. క్రికెట్ బి స్టేడియంలో విఐపి పాసెస్ తాలూకా కార్లన్నిటికీ అక్కడ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఏ స్టేడియం మెయిన్ స్టేడియంలో వివిఐపి వెహికల్స్కి ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా కూడా మీరు ఫ్యామిలీస్ కానీ వాళ్ళు కానీ ఉంటే మీకు అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ వెహికల్స్లో కాకుండా అందరూ వీలైన తక్కువ వెహికల్స్ ట్రావెల్ చేసి రావడానికి ప్రయత్నించండి. దానివల్ల పార్కింగ్ కానీ ట్రాఫిక్ డెన్సిటీ కానీ మీరు ఎక్కువ అవ్వకుండా సహకరించిన వాళ్ళు అవుతారు. ప్రతి ఒక్క వ్యక్తి ఒక టికెట్ క్యారీ చేయాలి. మేము పిల్లల్ని తీసుకొచ్చాము కాబట్టి టికెట్లో తీసుకెళ్తామన్నా కూడా అక్కడ ఆపేస్తారు, దానివల్ల మీకు ఇబ్బంది వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా టికెట్ ఉండాలి. టికెట్ లేకుండా ట్రావెల్ అక్కడికి వస్తే కుదరదు. రెండవది ఎటువంటి తినుబండారాలు కానీ వాటిని కానీ మీరు పట్టుకుని వస్తే గేట్స్ దగ్గర దేన్ని కూడా లోపలికి అలౌ చేయరు. అనవసరంగా వాటన్నిటిని కూడా మీరు అక్కడెక్కడో బయట విడిచిపెట్టాల్సి వస్తుంది. అది కూడా ఇబ్బంది కలుగుతుంది. డ్రంకన్నెస్లో ఎవరు వచ్చినా కూడా ఎవరిని కూడా అలౌ చేయము. అదే కాకుండా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో మ్యాచ్ని మిస్ అవుతారు, అన్నెసరీగా కేసెస్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అది చెయ్యొద్దు. స్టేడియం లోపల కూడా డీసెంట్ బిహేవియర్ చేయండి, మ్యాచ్ని ఎంజాయ్ చేయండి. అట్ ది సేమ్ టైం మీ పక్క వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళను కూడా ప్రశాంతంగా ఆ మ్యాచ్ని ఆనందింపజేసేటట్టుగా మీ ప్రవర్తన ఉంటే మంచిగా ఉంటుంది. ఇంకెవరి వల్లైనా ఎక్కడైనా మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే ప్రతి స్టాండ్లో కూడా మీకు పోలీస్ అందుబాటులో ఉంటారు. మీరు అన్నెసరీగా వాళ్ళతో ఎటువంటి ఇష్యూస్కి వెళ్లకుండా పోలీస్కి ఇన్ఫామ్ చేయండి, పోలీస్ కేర్ తీసుకుంటారు. అట్లాగే ఫైర్ టెండర్స్ పెట్టాము, అంబులెన్సెస్ కూడా ఉన్నాయి. సో మీకు ఎప్పుడైనా ఏమైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మీ పోలీసుకి తెలియజేస్తే మెడికల్ ఎమర్జెన్సీని కూడా మీట్ అవుతారు. అట్లాగే ఎమర్జెన్సీ గేట్స్ కూడా ఉన్నాయి. మీకు ఏదైతే సౌత్ బ్లాక్స్ ఉన్నాయో అక్కడ ఎమర్జెన్సీ గేట్ ఉంది.
సో మీరందరూ కూడా ఎమర్జెన్సీ గేట్స్ మీ దగ్గర ఉన్న స్టాండ్స్ దగ్గర కూడా ఎమర్జెన్సీ గేట్స్ని చూసుకుని మీరు అక్కడ నుంచి రావాల్సి ఉంటుంది ఇఫ్ నెసెసరీ అయితే. ఎంవివి సిటీ వైపు కానీ మిగతా నుంచి వచ్చేవాళ్ళందరికీ కూడా మేము పార్కింగ్ ప్లేస్ డిజిగ్నేట్ చేస్తాం అక్కడ. సాంకేతిక కాలేజీలో కంప్లీట్గా 2 వీలర్స్కి 4 వీలర్స్కి కూడా చాలా ఎక్కువ వెహికల్స్కి అనుగుణంగా మేము పార్కింగ్ ఇచ్చాము. కానీ చాలామంది అక్కడ పార్కింగ్ ప్లేస్ని వినియోగించుకోకుండా అన్నెసరీగా రోడ్స్ మీద పార్క్ చేస్తున్నారు. చిన్న చిన్న పాన్ షాప్స్ పక్కన అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. వాటి వల్ల రెగ్యులర్ ట్రాఫిక్ ఇబ్బంది వస్తుంది. సో ప్రతి ఒక్క వైజాగ్ ఐటీకి మేము కోరేది ఏంటంటే ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో అవ్వాలి అంటే మీరు కూడా పూర్తిగా సహకరించాలి. అలాగే 7 to 11 కాబట్టి ఆ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీరు బయటికి వెళ్తామంటే మీకు కూడా మేము అప్పీల్ చేసేది ఏంటంటే మీరందరూ కూడా బీచ్ రోడ్ని ఉపయోగించండి, లేదా సాంకేతిక బ్యాక్ సైడ్ నుంచి హనుమంతవాక్ రీచ్ అయ్యేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. హైవేని విడిచిపెట్టండి మ్యాక్సిమం. ఎప్పుడైతే మీరు హైవేని విడిచిపెడతారో ఈ క్రికెట్కి వచ్చే వాళ్ళందరూ కూడా క్లియర్గా వెళ్ళిపోయే అవకాశం వస్తుంది. కొమ్మాది దగ్గర నుంచి కూడా ఈ 2 వీలర్స్ అండ్ వాటికి కూడా డైవర్షన్ ఇస్తున్నాము. కార్ షెడ్ దగ్గర కూడా మిదిలాపూర్ కాలనీకి సాంకేతికకి వెళ్ళే విధంగా కూడా డైవర్షన్ ఇస్తున్నాము. అక్కడ నుంచి బ్లాక్ చేస్తాము. మ్యాక్సిమం మీ అందరినీ కూడా ఫెసిలిటేట్ చేయాలనే విధంగానే ట్రాఫిక్ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు ఎక్కడైనా పాయింట్ లేని చోట ఏదైనా వెహికల్ ఆగిపోతే ఇమీడియట్గా మీరు మా డైల్ 100కి ఇన్ఫామ్ చేస్తే అన్ని క్రెయిన్స్ పెడుతున్నాము, ఎక్కడ వెహికల్ ఆగిపోయినా కూడా తీయడం కోసం అని చెప్పి మీరు ఇమీడియట్గా డైల్ 100 చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అలాగే మీకు ఎవరికైనా గేట్స్ వాటి కోసం ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా డైల్ 100 అంటే మా కంట్రోల్ రూమ్కి నెంబర్ ఇస్తాం. మేము కంట్రోల్ రూమ్ నెంబర్ మీ అందరికీ ఇస్తాము. మీరు కంట్రోల్ రూమ్ నెంబర్కి మీరు చేయగలిగితే దే విల్ గైడ్ యూ. ఎనీ విఐపీ కానీ వివిఐపీ కానీ కంట్రోల్ రూమ్ మేము పెట్టున్నాం, ఆ ఫెసిలిటీ కూడా పెట్టున్నాం, దాన్ని కూడా ఉపయోగించుకోండి. బందోబస్తు అయితే విస్తృతంగా చేయడం జరిగింది. స్పెషల్ పార్టీస్ని కూడా అన్నింటినీ డిప్లాయ్ చేసి పెట్టాము. లాస్ట్ మినిట్లో వచ్చి అన్నెసరీ గ్యాదరింగ్ అవ్వడానికి కాకుండా కాస్త సఫిషియంట్ టైంలో లోపలికి ఎంట్రీ అయితే సరిపోతుంది. సో ఇప్పటికే మేము ఆల్రెడీ పక్క డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి వరకు కూడా ఈ మ్యాప్స్ని, ఈ డైవర్షన్స్ అన్నింటినీ కూడా మేము అక్కడ ఉన్న లోకల్ పిఆర్ఓస్ అందరికీ కూడా పంపించి ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఈరోజు పేపర్స్లో మంచిగా కవరేజ్ ఇచ్చున్నారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. రేపు కూడా అన్నీ తెలియజేస్తే రేపు మ్యాచ్కి వచ్చే వాళ్ళు కూడా మనం పూర్తిగా సహకరించిన వాళ్ళం అవుతాం. ఇంకేమైనా ఉంటే చెప్పండి సార్. స్టేడియం లోపల బయట 7 o'clock మనకు మ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. మనము 5 o'clock కల్లా గేట్స్ అన్ని ఓపెన్ చేసేస్తాం. 5 o'clockకి ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉన్నారంటే అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుని 4:30 నుంచే లోపలికి తీసుకుంటాం. ఎందుకంటే మరీ 3 hours అట్లా లోపలికి వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది అవుతారు కాబట్టి 4:30కి మనం తీసుకునే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నవ్ అయితే 5 o'clock మనం గేట్స్ అన్నీ కూడా ఓపెన్గా పెడతాము. డ్రింకర్స్ని లోపలికి అలౌ చేయాలన్నారు. ఓకే, అది గుడ్ సైడ్. సో ఆ స్టేడియం సరౌండింగ్ ఏరియాలో ఉన్న లిక్కర్ షాప్స్ని ఏమైనా క్లోజ్ చేసే అవకాశం ఉంది? అది కూడా ప్లాన్ చేస్తామండి, మాట్లాడుతాము. వీ విల్ టేక్ కేర్. ఆల్రెడీ మనం ఇన్ఫామ్ చేస్తున్నాం, కన్సర్న్ అథారిటీస్కి ఇన్ఫామ్ చేసాము. వాళ్ళ తాలూకు నామ్స్ ఏమున్నాయో చూసి వీళ్ళని బట్టి అది కూడా చేద్దాం, అది కూడా ప్లాన్ చేద్దాం. టోటల్ మనం ఫోర్స్ 1295 మెంబర్స్ని పెట్టామండి. ఇన్ అడిషన్ టు దాట్ వన్ స్పెషల్ పార్టీస్ అండ్ ఆక్టోపస్, గ్రేహౌండ్స్ టీమ్స్ కూడా ఉన్నాయి. సో ఆల్ టుగెదర్ 1500 ప్లస్ మనము పెడుతున్నామండి. ఇంకా బిగ్ వెహికల్స్ అంటే లారీస్ కానీ బస్సెస్ కానీ అవేమీ కూడా అక్కడికి రావండి. డైవర్షన్ హనుమంతవాక్ నుంచి డైవర్షన్, మారికవలస నుంచి డైవర్షన్. బిగ్ వెహికల్స్ మ్యాచ్ అయిపోయిన 11 o'clock అయిపోయిన తర్వాత స్టేడియం దగ్గర ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ మారికవలస వాళ్ళకి చెప్పిన తర్వాత మాత్రమే వాటిని సిటీలోకి తీసుకుంటాం. అప్పటి వరకు అది 12 అయినా ఏదైనా కూడా అటే పంపిస్తాము. కానీ అందరూ సహకరిస్తే 11 o'clock మ్యాచ్ అయితే మనం అరౌండ్ 11:45కి మనం క్లియర్ అయిపోవచ్చు. 27,000 or 25,000 పీపుల్ బయటికి రావడానికి ఒక 40-45 minutes ఉంటుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ మనం గ్రేస్ పీరియడ్ వేసుకున్నా కూడా స్ట్రీట్స్ అన్ని ఖాళీ అయిపోతే అప్పుడు హెవీ వెహికల్స్ని పంపిస్తాము. ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ అయినంత వరకు కూడా హెవీ వెహికల్స్ని ఈ రోడ్ ద్వారా, హైవే ద్వారా పంపించాం. ఇంకా అండి, ఆటో యాక్సిడెంట్ అది నెగ్లిజెన్స్ ఆఫ్ ఆటో డ్రైవర్ అండి. మీరు అందరూ వీడియో కూడా చూస్తున్నారు. ఆల్రెడీ లారీ ఆఫ్ ది వే దాటింది, వచ్చి వాళ్ళు హిట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా నేను కూడా మార్నింగ్ మీ మీడియా అందరికీ చెప్పున్నాను, ఆటో నెగ్లిజెన్స్ కేసెస్ ఇవన్నీ మేము రిజిస్టర్ చేస్తాము.
రోడ్ సేఫ్టీ అనేటువంటిది ఒక పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ వల్ల ఇంకో దాని వల్ల వస్తుందని అనుకోవటం కరెక్ట్ కాదు. 24/7 ఎవ్రీ సిటిజన్ తన తాలూకు రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అయితేనే ఈ రోడ్ సేఫ్టీ అనేటువంటిది మనం ఎన్ష్యూర్ చేయగలుగుతాం. పేరెంట్స్ పిల్లల కోసం చాలా వాడు ఏమడిగితే అవి కొనిస్తూ ఉంటుంటారు. కానీ ఎందుకో ఈ ఆటో దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కువ మంది ఆటో ఎక్కేసిన ఆ సేఫ్ కాదని తెలిసినా కూడా ఆ తక్కువ అనో లేకపోతే ఎందుకనో అక్కడికి వచ్చేటప్పటికి ఎందుకో పేరెంట్స్ చాలా తక్కువగా ఆలోచిస్తున్నారండి. చిన్నపిల్లల తాలూకా ప్రాణానికి సంబంధించిన ఇష్యూ అది. కాబట్టి పేరెంట్స్ ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. మీరు పెట్టుకున్నటువంటి ఆటో గుడ్ కండిషన్లో ఉందా లేదా మీరు చూసుకోవాలి. ఆటో డ్రైవర్ మంచిగా చేయగలుగుతున్నాడా లేదా, అతనికి హెల్త్ గ్రౌండ్స్ ఏమైనా సరిగా ఉన్నాయా లేదా కూడా మీరు చూసుకుని మీ పిల్లవాళ్ళని ఆ సేఫ్గా పెట్టాలి. ఆటోలో 8 మంది 10 మంది ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్. మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము, కేసెస్ బుక్ చేస్తున్నాము, చాలా కేసెస్ పెడుతున్నాము. అయినప్పటికీ కూడా మీలో మార్పు రాకపోతే కొద్దిగా అది సక్సెస్ఫుల్గా 100% చేయలేము. కాబట్టి పిల్లల కోసం మేము అందరం కూడా ఖచ్చితంగా వర్క్ చేయాలి. అదొకసారి గమనించి ఎట్టి పరిస్థితిలో కూడా ఎక్కువ మందిని పిల్లలు ఉన్న దాంట్లో ఆటో పంపించొద్దు. ఇట్ ఈస్ సఫిషియంట్ ఫర్ 4 people, టు సమ్ ఎక్స్టెంట్ 5 people, చిన్నపిల్లలు కాబట్టి. 4 in all అని మీకు ఆటో మీద వెనకాల రాసి మరీ ఇస్తున్నారు. కాబట్టి 4 members హాయిగా వస్తారు. రెండోది కూడా మీరు స్కూల్కి 8 o'clock స్కూల్కి రావాలి అని అంటే మీ ఆటో అతను 7:45కి వస్తే లేదా 7:30కి నాయుడు తోటలో బయలుదేరితే బెతనీ స్కూల్కి ఏ విధంగా రాగలుగుతాడు? చిన్న మ్యాథమెటిక్స్ మీరు ఆలోచిస్తే అంత డిస్టెన్స్ని వాడు ఎంత స్పీడ్తో కవర్ చేస్తాడు? అంత స్పీడ్గా మనం పిల్లల్ని స్కూల్కి పంపించాల్సిన అవసరం ఉందా? అది ఒకసారి మీరు ఆలోచించండి. మీరు అందరూ కూడా గమనించాలి. అంత వేగంగా వచ్చి అతను హిట్ చేయడం అనేటువంటిది అది కరెక్ట్ కాదు. నెగ్లిజెన్స్ ఆఫ్ ఆటో డ్రైవర్ క్లియర్గా కనబడుతుంది. ఈవెన్ అయినప్పటికీ కూడా ఈ లారీ వాళ్ళని కూడా కంట్రిబ్యూటరీ నెగ్లిజెన్స్ ఏమైనా ఉందేమో అది కూడా చూస్తాము. అక్కడ సిగ్నల్ అది ఏ విధంగా వెళ్ళింది, ఎలా పాస్ ఆన్ అయ్యారు అనేది చూస్తాము. ఒకవేళ సిగ్నల్ ముందుగానే వాళ్ళు ఏమైనా క్రాస్ అయ్యి ఉంటే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. లక్కీలీ సిగ్నల్ బ్లింకింగ్ ఉంది కదా, బ్లింకర్స్ అదే లక్కీలీ అందరూ కూడా సేఫ్గా ఉన్నారు. ఒక అమ్మాయి ఇప్పుడు సర్జరీ చేస్తున్నారు. అది కూడా ఇప్పుడు మళ్ళీ 7 Hills వెళ్ళి చూసి రావడం జరిగింది. పోలీసుని అక్కడ పెట్టడం జరిగింది. దే విల్ టేక్ కేర్. హాస్పిటల్ యాజమాన్యాన్ని కూడా చెప్పాము, వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ ఇమీడియట్గా అటెండ్ అవ్వమని చెప్పాము. వాళ్ళు కూడా స్పందించి ఇమీడియట్గా చేస్తున్నారు. కాబట్టి బై గాడ్స్ గ్రేస్ అందరూ కూడా సేఫ్ అనడం అనేది మంచి పరిణామం. లారీ డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడా, క్లీనర్ డ్రైవ్ చేస్తున్నాడా, లేదంటే డ్రంకెన్లో ఉన్నారని చెప్పి? డ్రంకన్ లేదండి, ఆ టైంలో క్లీనర్ ఉన్నారని అంటున్నారు. క్లీనర్ దిగి పరిగెడుతుంటే పట్టుకున్నారు సార్, డ్రైవర్ పారిపోయాడు. ఓకే, క్లీనర్ అన్నారు. వాడు ఆల్రెడీ తీసుకొచ్చారు. డ్రైవర్ కూడా అసెస్ చేస్తున్నాము, డీటెయిల్స్ కూడా తెస్తున్నాము. అతను కూడా తీసుకుంటాము. అయితే లేదు, ఆటో డ్రైవర్ ఓన్లీ ఓవర్ స్పీడ్ అండి, అంతే. అంటే ఆ స్కూల్ టైంకి చేర్చేయాలి, ఆ టైంలో ఆ జంక్షన్ క్రాస్ అయిపోవాలి. ఆ జంక్షన్ దగ్గర ఆగాల్సిన, టీ జంక్షన్ ఆగాల్సిన అవసరాన్ని అతను గమనించలేదు. లేట్ అయితే మహా అయితే పిల్లలు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఏదో ఎక్స్క్యూజ్ చెప్తారు. కానీ ఇప్పుడు ఇట్లా జరిగి ఎవరికైనా ఏమైనా అయ్యి ఉంటే అందరం బాధపడే సందర్భం అది. నాట్ ఓన్లీ ఇంత ఎప్పుడు కూడా మీరు చెప్పిన హెల్త్ చెకప్లు కానీ లేకపోతే ఆ డ్రైవర్కి చేసేటప్పుడు డిమాండ్ ఇక్కడ కూడా స్కూల్స్ కానీ తర్వాత పీపుల్ కానీ దానికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ లేదు రూరల్ నుంచి వస్తున్న పిల్లలకు ఉన్న ట్రాన్స్పోర్టేషన్ కానీ తప్పలేనప్పుడు వాళ్ళు కొంతమంది వాటి మీద డిపెండ్ అవుతున్నారు. ఇప్పుడు ఏదైతే మన ఫ్రెండ్ రైజ్ చేశారో అది కూడా జరుగుతుంది. ఇప్పుడు డిటీసీ గారితో కూడా ఆల్రెడీ అంటే దీనికి ముందుగానే మనం ఒక ప్లాన్ మీకు కూడా లాస్ట్ టైం షేర్ చేసాం. రోడ్ యాక్సిడెంట్స్ గురించి మనం స్పెషల్ డ్రైవ్ టేకప్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే వరల్డ్ రిమెంబరెన్స్ డే మొన్న మనం చేసి అక్కడ నుంచి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు ఇది జరగడం జరిగింది. నాట్ ఓన్లీ ఆన్ ఆటోస్ అండి, ఫర్ ఎవ్రీ వయోలేషన్, హెల్మెట్ వితౌట్ హెల్మెట్ కానీ, డ్రంకన్నెస్ కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, వాట్ ఎవర్ వయోలేషన్స్ ఆర్ దేర్, ఖచ్చితంగా వాటిని ప్రతిరోజు చేస్తాము. రాబోయే అంటే ఇప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగిందని కాదు కానీ మేము పెట్టుకున్నటువంటి ప్రణాళిక ప్రకారంగా సిటీలో
ఈ రోడ్ సేఫ్టీ మీద హైయెస్ట్ ప్రయారిటీ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్స్ నుంచి మీరు గమనిస్తే తగ్గిన రోడ్డు ప్రమాదాలు ఏవైతే సిటీలో తగ్గాయో ఆ స్టాటిస్టిక్సే మీకు చెప్తూ ఉంటాయి. ఇంకా ఎక్కువ కూడా చేసి వాటిని కూడా ఇంకా తగ్గించాలని మాత్రం ట్రై చేస్తున్నాం. కంట్రోల్ చేయడానికి ఏమైనా స్పీడ్ అవన్నీ టెక్నికల్ ఉన్నాయండి. దట్ వీ విల్ డూ ఇట్. 93336663 అండి. ఇది మా తాలూకా పోలీస్ వాట్సాప్ నెంబర్ అండి. మీరు ఎక్కడైనా ఏమైనా వైలేషన్స్ అవి చూసినప్పుడు ఇమీడియట్గా ఆ నెంబర్కి ఆ ఫోటో పెట్టండి ఒకసారి. ఇమీడియట్గా పెడితే మీరు పెట్టిన వెంటనే యాక్షన్ అయిపోయిందా లేదా అని కాకుండా కొంత టైం ఇవ్వండి. రెగ్యులర్గా అది మనం చేస్తూ ఉంటాము. మీరు పెట్టిన ప్రతి వైలేషన్స్ని కూడా అది నోట్ చేయడం జరుగుతుంది. వాటి అనుగుణంగా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైనా వెహికల్ వచ్చినప్పుడు ప్లీజ్ ఆ నెంబర్ వచ్చేటట్టుగా మాత్రం ఫోటో తీయండి. ఆటో కానీ లారీ కానీ ఏదైనా కూడా జస్ట్ ఆ నెంబర్ వచ్చేటట్టుగా ఫోటో తీసి దాన్ని మీరు మాకు కానీ పెట్టగలిగితే ఇమీడియట్గా మేము ఎన్ఫోర్స్ చేయగలుగుతాము. మీ పార్టిసిపేషన్ కూడా, పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా మాతో పాటు కలిసి వస్తే వీ విల్ అచీవ్ మోర్ సక్సెస్. ఇది ఇప్పుడు మీరు ఇందులో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏంటంటే పార్కింగ్స్ని కూడా ఇప్పుడు మీరు చూస్తే కొంత పార్కింగ్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. రోడ్ ఎడ్జెస్ని వాటిని కూడా క్లియర్ చేసి సిటీని పెడుతున్నారు. ఇవన్నీ కొంత అందుబాటులోకి వస్తే మనం కూడా చేయగలుగుతాము. అవి కొన్ని లేనప్పుడు కొంత ఎమర్జెన్సీని మనం మీట్ అయ్యే క్రమంలో కొన్ని వైలేషన్స్ ఉంటుంటాయి. చూద్దాం. ఈ రెండు కూడా